అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ మనము ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూద్దాము. అన్ని కూడా ఒక 3-4 కేటగిరీస్ ఉన్నాయి, అన్ని కూడా సిమిలర్ కాదు. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్ నేను డ్రైప్ చేసుకున్న శారీ ఒకసారి దగ్గర నుంచి చూడండి. లావెండర్ బేస్ వచ్చిన ఈ శారీలో మనకి ఒక స్ట్రైప్ పొడుగు వచ్చిన స్ట్రైప్ వచ్చేసి మనకి సిల్వర్, ఇంకొకటి డల్ ఫినిష్, ఆల్మోస్ట్ మనకి ఈ రోజ్ గోల్డ్ అంటాం కదా అలా ఉంటుంది. తర్వాత ఎడ్జ్కి వచ్చేసి నీట్గా ఫినిషింగ్ పర్పుల్ ఉంటుంది. టాజిల్స్ వచ్చేసి ఈ పర్పుల్ ఉన్నాయి. మెయిన్ బ్లౌజ్ గురించి చెప్పాలి. ఫస్ట్ అయితే హైట్ అయితే మోర్ దెన్ సఫిషియంట్, 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. బ్లౌజ్ వచ్చే వరకు ఏంటంటే నేను వేరే దాంట్లో చూపిస్తున్నా. మనకి ఈ బాంది వీవింగ్ వచ్చిందనమాట. ఒకసారి దగ్గర నుంచి ప్రతి శారీకి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడంతో పాటు బాంది వీవింగ్ రావడం ఇది మెయిన్ అట్రాక్షన్. 3600లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్. సెకండ్ కలర్ లెమన్ ఎల్లో, సేమ్ ఇందాక చెప్పినట్టుగా స్ట్రైప్స్ అంతా కూడా ఇట్లా పొడుగ్గా వస్తుంది. సో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా కొంచెం పొడుగ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అడ్డంగా అయితే ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా పొట్టిగా ఉన్నవాళ్ళు. తర్వాత టాజిల్స్ మనకి పింక్లో వచ్చి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్. మెయిన్ ఇది ఆల్మోస్ట్ మీరు ఎల్బో హ్యాండ్సే ప్రిఫర్ చేయండి, కొంచెం అనేసి కాకుండా కంప్లీట్ ఈ బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ వరకు హ్యాండ్స్ పడి కొంచెం ఏదైనా డిజైనర్ లాగా అయితేనే ఇంకా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. నేను సింగిల్ దాంట్లో చూపిస్తున్నా. అండ్ హైట్ కూడా ఈ శారీలో హైట్ చూస్తున్నాం. ఓకే, లెమన్ ఎల్లో తర్వాత ఇంకా ఫటాఫట్ కలర్స్ చూద్దాము. లైట్ బేబీ పింక్ అండ్ కొంచెం పీచ్ కలిసిన ఈ షేడ్. దీనికి వచ్చేసి మనకి రెడ్ బ్లౌజ్ వస్తుంది. టాజల్స్ రెడ్ వచ్చినాయి కదా, నేను అన్నీ మళ్ళీ ఓపెన్ చేయట్లేదు నీట్గా ఉండాలని. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ చూడండి ఒకసారి. బాగా వీవింగ్ వచ్చిన రెడ్ బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్. దీనికి వచ్చేసి బాటిల్ గ్రీన్ మనకి టాజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్. కలర్స్ అయిపోయినాయి కదా ఇంకా ప్రతి. నెక్స్ట్ ఇప్పుడు వేరే ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. చాలా డిజైనర్ పీసెస్ ఒక 2 శారీస్ చూపిస్తాను. ఇవి చాలా హ్యాండ్ పిక్డ్ శారీస్ అండ్ బ్యూటిఫుల్గా ఇక్కడ ఎడ్జ్కి మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి దానిపైన ఒకటి ఓవర్లాప్ అయినట్టుగా ఇట్లా స్టిచ్ లాగా అనిపిస్తుంది. బట్ వేరాస్ ఇది స్టిచ్ అనమాట. సో ఈ లైట్ పీచ్ కలర్ ఆర్ నియర్ టు బేబీ పింక్ కలర్, ఈ కలర్ ఉంది కదా, దీనిపైన ఇంకొక థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ అంతా కూడా లైన్స్ వల్ల మనకి దూరం నుంచి ఓవర్లాప్ అయినట్టుగా వస్తుంది కదా, ఇట్లా రఫుల్ మోడల్ అలా అనిపిస్తుంది. కానీ కాదు, కంప్లీట్గా స్టిచ్ వస్తుంది. అటాచ్డ్ క్లాత్ దానిపైన స్టిచ్. ఆ తర్వాత డీటెయిల్గా చూపించాల్సింది ఈ ప్రింట్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ ప్రింట్ పైన ఇది ఉంది కదా, ఇది షైనింగ్ది. అది కూడా అది పైనుంచి ఇట్లా ఓవర్లాప్ అయినట్టుగా వస్తుంది. స్టిచ్ కాదు అది, బట్ కంప్లీట్ డిజైనర్లో చాలా లైట్ వెయిట్ ఉన్న ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ టస్సర్ ఫ్యాబ్రిక్. జూట్ టస్సర్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది అండ్ ఓవరాల్ డే కూడా హ్యాపీగా డ్రైప్ చేయొచ్చు. సో అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద బంచెస్ వచ్చిన ఈ ఫ్లవర్స్ రావడము. బేస్ వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ పీచ్ కలిసిన ఈ కలర్ షేడ్. మోర్ దెన్ ఇనఫ్ ఆఫ్ హైట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. సో ఇది కొంచెం డిఫరెంట్గా న్యూ ప్యాటర్న్. ఇది ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మనకి పళ్ళు పాటలు కూడా నేను చూపిస్తాను దగ్గర నుంచి. చాలా చిన్నగా వచ్చినప్పటికీ కూడా ఈ కాంతా స్టిచ్ కనిపిస్తుందా, మల్టీ కలర్ వచ్చిన కాంతా స్టిచ్ అనేది తరోగా ఉంటుంది అక్కడ ఎండ్ వరకు. అండ్ సెక్వెన్స్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా, సెక్వెన్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేవరకు ఏంటంటే మళ్ళీ ఈ మల్టీ కలర్ రాకుండా డల్ షేడ్ వచ్చిన ఈ బ్లౌజ్ పైన మళ్ళీ సెక్వెన్స్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 3500లో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ పీచ్ విత్ పింక్ కలిసిన కలర్ ఒకటి, నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే. అండ్ దీంట్లో కూడా కొంచెం ఇది ఓపెన్ చేద్దాం ప్రతిమ. ఇది ఫస్ట్ దానిపైన ఫ్లవర్స్ వేరియేషన్ ఉంది కదా, సో దీంట్లో కూడా వేరియేషన్ ఉన్నందుకు ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాం. లైట్ లావెండర్ అండ్ గ్రే కలిసిన ఈ షేడ్లో ఈ ఫ్లవర్ బంచెస్ ఇట్లా సేమ్ అవే డీటెయిల్స్. యూ హ్యావ్ 2 ఆప్షన్స్, 2 కలర్ ఆప్షన్స్ అండ్ బ్లౌజ్ ఇట్లా. చాలా రోజుల తర్వాత చినియా పట్టు చూపిస్తా. ఇంట్లో కూడా హ్యాండ్ పిక్డ్ శారీస్ కాబట్టి 2 కలర్ ఆప్షన్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఈ బేబీ పింక్, డార్క్ బేబీ పింక్, మధ్యలో వచ్చిన కంప్లీట్ వీవింగ్ మనకి సింగిల్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ తర్వాత పొడుగు లైన్స్, ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్. ఎడ్జ్కి వచ్చే వరకు మనకి నేవీ బ్లూ. సో ఇది బాగా తేలింది కూడా, ఎన్హాన్స్ అయ్యింది కూడా. సో మధ్యలో బాడీ కలర్కి ఇది ఎడ్జ్ ఎన్హాన్స్ అయింది. చినియా పట్టు మీకు ఐడియా ఉంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు కూడా ఒకసారి వివరంగా చెప్పినాం. మనకి లైనింగ్కి ఫ్యాబ్రిక్ ఏదైతే యూస్ చేస్తారో అంత డెలికేట్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇది చేయడము. కాబట్టి ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పట్టు ఆప్షన్ నెక్స్ట్ ఏంటంటే చినియా పట్టు కూడా ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. బ్రైట్గా మంచిగా ఉండడంతో పాటు లైట్ వెయిట్ ఉంటాయి శారీ హోల్డింగ్. సో మనకి పళ్ళు కూడా గ్రాండ్గా రిచ్గా వస్తుంది. ఈ బ్రొకేడ్ వచ్చింది మనకి, ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ అంత ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 5950. ఇది ఇట్లా ఉండగానే మీకు ఇంకొక కలర్ ఆప్షన్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ కలర్. దీనికి ఇక్కడ ఎడ్జ్కి వరకు ఇది బ్లాక్ లాగా ఉంది కానీ డార్క్ నేవీ బ్లూ ఇది ఆల్మోస్ట్ నియర్ టు బ్లాక్ కలర్.
సో పళ్ళు అండ్ బ్లౌజ్ విల్ బి ఇన్ ద సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ 2 శారీస్ కూడా కొంచెం బూటా చేంజ్ అవుతుంది, బట్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్. ఇది మనం చందేరి అండ్ కొంచెం ఆర్గెన్జా మిక్స్ అయిన ఫ్యాబ్రిక్, ప్యూర్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఆర్గెన్స్ అనగానే ఇట్లా తొందరగా స్లిప్ అవుతాయి, వేరేస్ అందులో చందేరి కూడా మిక్స్ అయిన ఉంటుంటే కొంచెం స్టిఫ్ అండ్ కొంచెం సాఫ్ట్గా ఉండే టెక్స్చర్. సో ఫస్ట్ నేను చూపించే ఈ బ్రైట్ రెడ్, ఇంకా ఈ శ్రావణ మాసం క్యాప్ట్ ఎవరికైనా కావాల్స్తే కూడా లైక్ ఆప్షన్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకి రెగ్యులర్ సర్కిల్స్ కాకుండా స్క్వేర్లో ఇంకొక డిజైన్ కనిపిస్తుంది, ఇది కంప్లీట్ వీవింగ్. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చింది, ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ టైం కాదు, తర్వాత కూడా మనకి సాఫ్ట్ పాలిష్ లేకపోతే డ్రై వాష్ మాత్రమే చేసుకునే ఫ్యాబ్రిక్, ఇంట్లో వాష్ చేసేది కాదు. ఎంత ప్రైస్ ఉంటుంది? 5800లో ఉంది. బ్లౌజ్ వచ్చే వరకు మనకి ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. సో ఇది అది కూడా వచ్చేద్దాము, ఓపెన్ చేద్దాము. డిజైన్ వేరే ఓపెన్ చేసి ఇదైతే తరోగా చూసింది కదా. నేను ఈలోపు మీకు హైట్ చూపిస్తున్నా. సో హైట్ కూడా చూసింది కదా, ఇచ్చేసి నేను తీసు. నెక్స్ట్ కలర్ లావెండర్. అయితే ఇది ఎందుకు ఓపెన్ చేయడం అంటే సిమిలర్ ఉందనుకున్నా, బట్ లేదు, చాలా వేరియేషనే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ రెండు. మధ్యలో బూటా వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ బూటా వచ్చింది, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్. పళ్ళు కూడా మరీ చిన్నగా రాలేదు, బాగానే వచ్చింది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్ అనేది తర్వాత చూసుకోండి ఫ్యూచర్లో. ఫస్ట్ అయితే ప్రస్తుతం మోనో బాగుంటుంది, కానీ సేమ్ శారీ సేమ్ బ్లౌజే బాగుంటుంది. సో దీని బ్లౌజ్. సో ఇవాళ చూసిన డిజైనర్ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి ఫీడ్బ్యాక్ ఇస్తూ నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఈ శారీస్ పర్సనల్గా వచ్చి చూడాలంటే కూడా ఆఫ్లైన్ అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాకుండా రా మ్యాంగో కానీ, పట్టు శారీస్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, రెగ్యులర్ వేర్ ఏవైనా కూడా మీరు ఆఫ్లైన్ కూడా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ.